ఆయన పుట్టిననాటి నుండి నాజీరు చేయబడి అభిషేకం చేత నింపబడి ఆత్మ చేత నడిపించబడుతుంటే ఎక్కడికి వెళ్ళిన ఆత్మ అతని మీద ఉండేది. ఒక్కసారి జుట్టు ఇలా ఇరబోసుకునేవాడు అంతే. అంటే దాని మీద కత్తులు వేయలా పెరుగుతూనే ఉంది. అట్లా జుట్టు విరబోసాడంటే అంత సింహాన్ని ఇట్లా మేకపిల్లను చీల్చినట్టు చీల్చి వెళ్ళిపోయేవాడు. కుక్కను పట్టలేని మనం నక్కలను పట్టాడు ఆయన. ఎన్ని నక్కలు? 300 నక్కలను బట్టి రెండిటికి తోక కట్టి తోకల మధ్యలో కాగడా పెట్టి గోధుమల చేలోకి పంపించాడు. గాడిద ఏమతో 1000 మందిని చంపాడు. ఎన్నెన్నో ఘనకార్యాలు చేశాడు. ఒక రోజున అతడు ఒక స్త్రీ దగ్గర పడుకున్నప్పుడు నెమ్మదిగా వాళ్ళు వచ్చి అతను బంధించారు. బంధించగానే అతడు మామూలుగా లేపితే లేచాడు. ఇక నా జుట్టు ఉంది కనుక ఒక్కసారి ఇట్లా విరబోసుకుని వెళ్ళిపోతాను అనుకుంటే తీరా చూస్తే జుట్టు ఊగల. కారణం ఏమిటో తెలుసా? గురిగించబడింది. ఆ వెంట్రుకలు లేవు. అతనికి అర్థం కాల. నా నాజీరు పోయింది, నా ప్రతిష్టత పోయింది, నా అభిషేకం పోయింది. అది తెలియకుండానే పోయింది. అక్కడ లాలన జరిగింది. వెంటనే భవిష్యత్ అంతా నాశనం అయిపోయింది. జుట్టు విరబూశాడు. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంగతి అర్థమైపోయింది. 5 నిమిషాలు వాళ్ళు చుట్టుముట్టారు. నెమ్మదిగా బంధించారు. ఇప్పటి వరకు అతను ఎవ్వరూ బంధించలేకపోయారు. బంధించిన వాళ్ళు నెమ్మదిగా తీసుకెళ్ళి మొదలు చేసిన ఘనకార్యం ఏమిటో తెలుసా? ఆ కన్నులు 2 ఊడబీకేసేశారు. తర్వాత చేసిన పని ఏమిటో తెలుసా? ఇదిగో ఈ పెద్ద తిరగలు నువ్వే ఇస్రాయేలుని తిరగలు విసిరేవాడిగా మార్చారు. దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచాడు, నువ్వు ఏ స్థాయికి వచ్చావు? వెళ్ళకూడదుగా సంసోనా సహవాసానికి. పిల్లప్పుడే బ్రతిమలాడు చెప్పింది తల్లి, అయ్యా మనలో చాలామంది ఉన్నారు సున్నత పొందిన వాళ్ళంతా, మన కుటుంబీకులు ఆడపిల్లలు ఉంటారు, మన యజమానులంతా మన మగవాళ్ళంతా సున్నతి పొందిన వాళ్ళు. ఆ ఇంట్లో పిల్ల బాగుంటుందిరా చేసుకోరంటే వినకపోయి నాకు నచ్చింది అంటూ వెళ్ళాడు. తర్వాత జీవితంలో ఎంత శాపం తెచ్చుకున్నాడు. ఆ వెంట్రుకలన్నీ ఒరిగించారు కదా. అప్పుడు తెలిసిందా తెలియలేదా? బైబిల్లో ఉంది తెలియలేదు అని. అంటే మనవాడు కూడా కొంతమంది ఉంటారు, మీరైనా నేనైనా ఎవరైనా. సాతాను మన పూర్తిగా నాశనం చేసే వరకు మనకు తెలియదు. మేము బాగానే ఉన్నాం, బాగా పాడుతున్నాం, బాగా ప్రసంగం చేస్తున్నాం, బాగా సంఘాలు కడుతున్నాం, బాగా పరిచయం చేస్తున్నాం, బాగానే ఉన్నాం అని అనుకుంటాం. నీ స్థితి నీకు తెలియదు, పక్కనోడు తెలుస్తుంది. సంసోను అంత వాడికి అంత పరిజ్ఞానం, అంత అభిషేకం కలిగిన వాడికి అర్థం కాలేదే. నేనెవరిని సింహాన్ని చేల్చాల్సిన వాడిని కదా, నేనెవరిని నక్కలను పట్టుకుని అద్భుతం జరిగించిన వాడిని, వచ్చి గాడిద దవడ ఎముకతో అద్భుతం చేశానే, ఇప్పుడేంటి నా బ్రతికేలా అయిపోయింది? భూలోకం అంతా నువ్వు సాధిస్తావు, కానీ పరలోకం గుమ్మం దగ్గర కూడా రావు. కారణం ఏమిటంటే ఇంకా వాళ్ళు నటించే గుంపులోనే ఉంటారు. ఆత్మ వాళ్ళలో ఉండదు, అభిషేకం వాళ్ళకు ఉండదు, కృప ఉండదు. దేవుడు నిన్ను విడిచిపోయే ఆయన ఇష్టం లేని అసహ్యమైన కార్యాలు చేయకుండా మీరు జాగ్రత్త పడుదురుగాక.